కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలు ఏదైతే గోదావరి నది మీద ఉన్నాయో, ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ ఉంటుంది, దానిపైన అన్నారం ఉంటుంది, దానిపైన సుందిల్ల ఉంటుంది. ఈ 3 బ్యారేజీలు పనికిరావు అని చెప్పడం కోసం ఒక రిపోర్ట్ తయారు చేసిరు ఎన్డీఎస్సీ. ఇది తయారు చేయించిర్రా, తయారు చేసిందా, అది నిజంగానే పరిశీలించిందా, ఇవన్నీ మనకు అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు మాత్రం అది బయటకు వచ్చింది. నిన్ననే మాట్లాడుకున్నాం మనం కాళేశ్వరం అంశం మీద. ఇది ఏంటంటే రేపు మళ్ళీ వర్షాలు రాబోతూ ఉన్నాయి, మళ్ళీ నీళ్ళు కిందికి పోతున్నాయి. ఈ నీళ్లు మళ్ళీ కిందికి పోతాయి, ఆ బ్యారేజ్లలో వీళ్ళు నీళ్ళు ఆపరు, ఆ నీళ్ళను పైకి ఎత్తిపోసుకొని మన రిజర్వాయర్ నింపరు. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఈ రిపోర్ట్ ఇవాళ తయారు చేసి వదిలేస్తే, ఇట్లా పేపర్లు రాసేస్తే, రేపు ప్రజలు అడిగినా కానీ ఒక ఇట్లా ఉన్నది కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పుకోవడం కోసము వీళ్ళకి ఒక సాగు కావాలి. కాబట్టి ఇలా ఒకటి దుకాణాన్ని మొదలుపెట్టిరు అని చెప్పేసి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఇదే, దానికి మించింది ఇంకోటి ఏం లేదు. భారీ పెద్ద కార్యాచరణ ఇవన్నీ ఏం లేదు. చేస్తోనికి ఎంత పెద్ద పని అయినా చిన్నగానే కనపడుతుంది. ముందు వాళ్ళు మొదలు పెట్టాలి కదా ఆ పనిని. సంవత్సరంన్నర కాలం ఆ కుంగిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది మేడిగడ్డ బరాజు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇటున్న ఇటుక తీసి అటు పెట్టలే, ఏ పని కూడా చేయలే. 2 సార్లు నీళ్ళు ఉట్టిగానే వదిలేసారు కిందికి. ఒక్క సుక్క ఎత్తిపోసుకున్నటువంటి పాపాన ఓలే ఆ 3 బరాజుల నుంచి. ఎందుకు ఎత్తిపోసుకోలే? నీళ్ళు ఎత్తిపోస్తే కరెంటు బిల్లు వస్తుంది ఒకటి, కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంది, నీళ్ళు ఎత్తిపోస్తే ఇసుక తోడుకోవడానికి అవకాశం ఉండదు కదా. నీళ్ళన్నీ ఆడ ఆపుకుని అవన్నీ మనము లిఫ్ట్ చేసే కార్యక్రమాలు చేసుకుంటే ఇసుక అమ్ముకోవడానికి అవకాశం ఉండదు కదా. అందుకనే ఇసుక దందా కోసము, ఈ కాంగ్రెస్ నాయకుల దోపిడీ కోసము, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, మన ముఖ్యమంత్రి గారి సముదాయము, ఇవన్నీ వీళ్ళందరూ దోసుకోవడం కోసము, ఆ ఇసుక దందా కోసము ఆ నీళ్ళని ఆపుతలేరు బ్యారేజ్లల్లో. ఇది అర్థమవుతుంది కదా. మనం చూడలేదు రీసెంట్గా అన్నారం బ్యారేజ్ దగ్గర మొత్తం ఇసుక మెట్లు ఎట్ట కనపడతా ఉన్నాయి. అంత ట్రాక్టర్లు, లారీలు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి ఇసుక తోడుకుంటున్నారు. జోరుగా జరుగుతూ ఉంది ఇసుక దందా. కాంగ్రెస్ నాయకుల ఇసుక దందా కోసమే ఈ 3 బరాజులను ఎండబెడుతున్నారు. ఈ తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఈ అంశాన్ని ప్రస్తావిస్తారా కేసీఆర్ గారు రేపు సభ లోపల? మాట్లాడతారా? 100% మాట్లాడాలి. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. ఆ బాధ్యత ఆయన మీద ఉన్నది. రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో చెప్తూనే, ఆ రైతుల కష్టానికి కారణం ఏంటిది? ఈ సన్నాసులు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఈ నీళ్ళు ఎత్తిపోస్తలేరు, నీళ్ళు ఆపుతలేరు, ఇసుక తోడుకుంటున్నారు, ఇసుక దందా కోసం నీళ్ళని ఎక్కడ కూడా ఆపకుండా మొత్తం వదిలేస్తున్నారు. దానికి సాకుగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్టు చూపిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు అర్థమవుతాడు చెప్పండి మీరు. ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ బంద్ పెట్టి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుంటున్నారు. మరి ఎల్లంపల్లి నుంచి ఉన్నది కూడా కాళేశ్వరమే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బరాజులే కాదు. కాళేశ్వరం అంటే చాలా ఉంది దాని కథ. టన్నెళ్ళు, అండర్ సర్జ్ పూళ్ళు, ఇట్లా మొత్తము ఎక్కడి నుంచి ఆ మేడిగడ్డ కా నుంచి మొదలు పెడితే లాస్ట్ ఆయకట్టు చెరువు దాకా కాళేశ్వరం కిందకే వస్తుంది అంతా కూడా. సో కాబట్టి కాళేశ్వరం అంటే ఏ ఒక్క బరాజో, ఏ ఒక్క టన్నెలో కాదు. సో కాబట్టి ఈ అంశాలను ప్రస్తావిస్తేనే ఇది కరెక్ట్ టైం కూడా. వాళ్ళు ఏ రకంగా దెబ్బ కొడదామని, ఏ రకంగా రైతులను ఆగం చేద్దామని, ఈ చర్చను డైవర్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తారో అదే అస్త్రంగా తీసుకొని ప్రజలకు వాస్తవాలు వివరించాలి. కేసీఆర్ గారు వివరిస్తారని అనుకుంటున్నాం మనం. సో చూడాలి మరి ఏం జరగబోతుంది.